డైలీ రోజు తెలంగాణ రాజకీయాల్లో వినిపించే ఒక మాట సీఎం రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ గురించి. ఆయన లాంగ్వేజ్ వల్లనే, ఆయన మాట్లాడే మాట తీరు వల్లనే కాంగ్రెస్ కార్యకర్తలంతా గ్యాదర్ అయ్యారు. కాంగ్రెస్ లీడర్లు గ్యాదర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి కొంతమంది లీడర్లు గ్యాదర్ అయ్యారు. అది అందరికీ తెలిసిందే. సరే, సోషల్ మీడియాలో కొంతమంది సపోర్టర్స్ ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. మిగతా కాంగ్రెస్లో ఉన్న పెద్ద లీడర్లు అంటే కేసీఆర్ గారు 10 ఏళ్ళు గవర్నమెంట్లో ఉన్నా కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు అటు ఇటు మారినా కానీ నిలబడి ఉన్న వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు అలా మాట్లాడేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాటల పవర్, హామీలు కూడా అంతే, ఇచ్చేసింది అంతే, నోటికొచ్చింది. అలా మాట్లాడటం వల్లనే సీఎం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. ఇప్పుడు ఆయన మాటలు అంటే ఎన్నికల టైంలో ఏముంటుందంటే గెలవటం ఓడటం అనేది ఒక్కటే ఉంటుంది, పరిపాలన గురించి ఉండదు. ఆశలు ఉంటాయి. ఆ ఆశలకు తగ్గట్టు హామీలు ఇచ్చారు, ఓకే. ఇకపోతే ఆ ఊపు, జనంలో మాస్లో ఊపు వచ్చింది. సో దానికి రేవంత్ రెడ్డి గారి లాంగ్వేజ్ బాగుంది. కానీ ఆ ఊపుని నమ్ముకొని జనం ఉండలేరు. ఇప్పుడేం కావాలంటే పరిపాలన కావాలి. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా అదే ఊపుని, అదే మాటల్ని, వాటిని నమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది. అది వాస్తవం. సో పరిపాలనలో ఎలాంటి హామీలు నెరవేర్చడం లేదు కాబట్టి, సరే ఒక్క ఫ్రీ బస్ అనేది ఇచ్చారు, ఓకే ఫైన్. అంతకుమించి ఇంకా పెద్దగా ఏం కనపడట్లేదు, అందరికీ తెలిసిన విషయమే. సరే, రుణమాఫీ సగం సగం చేశారని, రైతు భరోసా సగం సగం ఇస్తున్నారని, ఇలాంటివన్నీ అవన్నీ ఎవరికీ సాటిస్ఫాక్షన్ కావటం లేదు. సరే, ఇప్పుడు సీఎం అయితే హుందాగా మాట్లాడాలా అనేది ఇప్పుడు బిగ్ క్వశ్చన్. సరే, రేవంత్ రెడ్డి గారు మాట్లాడే మాటల మీద రోజు బీఆర్ఎస్ వాళ్ళు కానీ, కొంతమంది కానీ కామెడీలు, జోకులు ఇవన్నీ వస్తున్నాయి. ఒక మాస్ క్రౌడ్ని సాటిస్ఫై చేయడానికి వరకు ఓకే. అవి ఉంటూ పరిపాలన ఉంటే, పరిపాలనలో సాటిస్ఫాక్షన్ ఉంటే దీన్ని ఏం చేస్తారు? సరే, ఏం మాట్లాడినా ఎట్లా మాట్లాడినా కానీ అన్నీ చేస్తున్నారు కదా అని అక్కడికి వస్తుంది. ఇక్కడ పరిపాలనలో హామీల అమలులో కొంత జాప్యం జరగడం, లేట్ జరగడం కానీ, సరిగా అమలు కాకపోవడం వల్ల కానీ ఇవి కొన్ని సమస్యలు ఉన్నాయి. రైతుల కానించి, ఉమెన్ కానించి, నిరుద్యోగుల కానించి అన్ని యాంగిల్స్లో రకరకాల సమస్యలు ఉన్నాయి కాదు. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడుతున్నారు అనేది బాగా హైలైట్ అయింది. అంటే సీఎం కేసీఆర్, ఎక్స్ సీఎం కేసీఆర్ గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు కూడా హైలైట్ అయింది. కానీ వాటిని ఎంజాయ్ చేశారు బికాస్ పరిపాలనలో పథకాలు అమలు చేశారు. సరే, అప్పులు తెచ్చారు, అది ఇది అనేది వేరే యాంగిల్కి వస్తుంది. కానీ జనం సాటిస్ఫైడ్ బికాస్ ఆఫ్ పథకాలు అమలు చేయడం. ఇకపోతే మాటలు, ఆ మాటల్లో కానీ అప్పటి సీఎం కేసీఆర్ గారి మాటల్లో బూతులు ఉండకపోయాయి. మాసే ఈ యాంగిల్లో ఒక పెద్ద మనిషి, మన కాక, మన పెదనాన్నలు, మన బాబాయిలు, మన మామలు, ఇంకొంచెం చిన్న వాళ్ళకైతే పెద్దవాళ్ళ తాతలు మాట్లాడినట్లు అలా మాట్లాడుతూ ఉండడాన్ని ఎంజాయ్ చేశారు. సో ఆయన మాటలకి ఆ మాటల తర్వాత అంత మాస్ క్రౌడ్ని గ్యాదర్ చేసిందంటే సీఎం రేవంత్ రెడ్డి గారే. కానీ ఆ మాటలు బూతులు లేకుండా ఉన్న మాటలు మాస్ని ఆ పంచులు ద్వారా ఆయన గ్యాదర్ చేశారు. అయితే కాస్త బ్యాక్ వెళ్తే అప్పట్లో సీఎంగా ఉన్న ఎన్టీఆర్ గారు హుందాతనం, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు గారు ఇక కంప్లీట్ పాలిష్డ్ లాంగ్వేజ్, నీట్ డీసెంట్ లాంగ్వేజ్, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు గంభీరత్వం, కానీ బూతులు దొరలలేదు. ఆ తర్వాత వచ్చిన రకరకాల మినిస్టర్లు అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, వీళ్ళెవరూ బూతులు మాట్లాడిన వాళ్ళు కారు. ఆ తర్వాత వచ్చిన మాస్ క్రౌడ్ని గ్యాదర్ చేసిన మాటల మాంత్రికుడంట ఆయన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు. సో ఆయన మాటలకి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. సో నెగిటివిటీ ఉండకపోవు, సో బూతులు దొరలకపోవు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడుతున్న మాటల్లో ఇప్పుడు కొంచెం బూతులు రావడం, బెదిరించినట్టుగా మాట్లాడటం, ఇవన్నీ ఉండటం వల్ల ఆయన లాంగ్వేజ్ మీద ప్రతిరోజు డిస్కషన్ అవుతుంది. అయితే ఇప్పుడు సీఎం అంటే హుందాగానే మాట్లాడాలా లేదా అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. సో ఆయన ఎక్కడ మాట్లాడతారు? ఈ పబ్లిక్ని క్రౌడ్లో ఊపు తెప్పించడానికి మాట్లాడతారు. కానీ అక్కడ ఎందుకు ప్రాబ్లమాటిక్ అవుతుందంటే ఆయన మాటలే ఉన్నాయి. జనం పథకాలతో హ్యాపీ అవుతారు. వాళ్ళకి ఏమి ఇస్తున్నావు అంటే అక్కడ హాయిగా చప్పట్లు కొట్టి వెళ్ళిపోయినా, ఊపు వచ్చినా, ఏళ్ళ కొట్టినా కానీ తర్వాత నువ్వు వాళ్ళని ఏమాత్రం పథకాలు ఇచ్చి సాటిస్ఫై చేస్తున్నావు అనే దాని మీద మాత్రమే
వాళ్ళకి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒక్కరోజు మాట్లాడుకోవడం గురించి కాకుండా. అయితే ఇక్కడ ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్‌లో పథకాల విషయంలో లోటు రావడం వల్ల ఇది కనిపిస్తుంది. అయితే ఈ మాటలనే నమ్ముకొని ఎన్నాళ్ళుంటారు? ఆల్రెడీ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. మాటలతోనే హ్యాపీగా ఉంటారా? ఇప్పుడు రైతు భరోసా అని గానీ, పింఛను అనేది గానీ, రైతు బీమా లేకపోవును అది వేరు. ఇప్పుడు ఫ్రీ బస్సుల్లో సౌకర్యాల కొరత గానీ, మహిళలకు ఇస్తున్న 2500 గానీ, నిరుద్యోగులకు ఇస్తున్న 2,00,000 ఉద్యోగాలు గానీ, 2,00,000 ఉద్యోగాలు 1 ఇయర్‌లో పూర్తి చేస్తామని అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు, ఇప్పుడు ఏమంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు అంటే మా టర్మ్‌లో ఇస్తామంటున్నారు. సరే మీ టర్మ్‌లో ఇస్తానన్నా గానీ 40, 40, 80 ఏళ్ళు కావాలి. అంటే 5 ఏళ్ళు 5 నాళ్ళు 20. 2,00,000 ఉద్యోగాలు కావాలన్నా గానీ ఎవ్రీ ఇయర్ 40,000 ఇవ్వాలి. సరే 40,000 అయితే ఇప్పటికి ఆల్రెడీ 80,000 ఉద్యోగాలు ఇస్తే అయితది. సరే లాస్ట్ ఇయర్ వదిలేస్తే మధ్యలో ఇంక 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్లలో 2.5 1,00,000 ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా లేదా అనేది వేరే డిస్కషన్ జనానికి తెలిసిందే. సో ఇవన్నీ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇటు బీఆర్ఎస్‌లో కూడా బూతులు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. కేటీఆర్ గారు పాలిష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. కొంచెం మాస్‌గా మాట్లాడుతున్నారు ఈ మధ్య. హరీష్ రావు గారు కంప్లీట్‌గా మాస్‌గానే మాట్లాడతారు. పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు. సరే జగదీష్ రెడ్డి గారు గానీ, తలసాని శ్రీనివాస్ గారు గానీ, సరే తలసాని శ్రీనివాస్ గారు కూడా మొన్న ఈ మధ్య ఏదో మాట దొర్లడం, క్షమాపణలు చెప్పడం లైట్ అలాంటివి జరిగినవి. కానీ ఎప్పుడో ఒకరోజు వచ్చే మాటలవి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మాటల మీద మాత్రం ఎప్పుడూ డిస్కషన్ కావడానికి కారణం ఏందంటే, ఇప్పుడు మనం అన్నీ సక్కంగా ఉన్నప్పుడు ఏమన్నా నడిచిపోద్ది అన్నప్పుడు అనే యాంగిల్‌లో ఎక్స్ సీఎం కేసీఆర్ గారు మాట్లాడిన కొన్ని మాస్ లాంగ్వేజ్ వర్డ్స్ ఉన్నా గానీ, అవి ఎందుకు ఆ మాటలు ఎందుకు హైలైట్ కాలేదు? జనాలు ఎందుకు ఎంజాయ్ చేశారు అంటే, మిగతా హామీల విషయంలో ఆయన సరే కొన్ని ఆయన కూడా నెరవేర్చకపోవచ్చు. కొన్ని ఎక్కువ అన్నీ సక్కంగా ఉన్నప్పుడు, అన్నీ నడిచిపోతున్నప్పుడు ఇవి కూడా కొన్ని సైడ్ డిష్ కిందే ఉండిపోతాయి గానీ, మెయిన్ టాపిక్‌లోకి రావు. ఇప్పుడు అన్నీ సక్కంగా లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి గారి మాటలు మాత్రమే మెయిన్ టాపిక్‌లోకి వస్తున్నాయి. ఈ మధ్య ఇంకా ఆయన లీడర్‌షిప్ క్వాలిటీస్ అనే యాంగిల్‌లో హార్వర్డ్ స్కూల్ సంథింగ్ ఏదో స్కూల్‌లో అక్కడ చదువుకొని రావడం, అది హార్వర్డ్ అనేది బాగా ఫేమస్. సో క్లాసులు లీడర్‌షిప్ అనే యాంగిల్‌లో ఆ క్లాసులు చదువుకొని వచ్చిన తర్వాత కూడా లాంగ్వేజ్ మారలేదంటే 6 రోజుల క్లాసుల్లో ఏం మారుతది అనేది ఒక యాంగిల్. కానీ మరి ఏదో మారిన కాడికి, ఏదో బంగారం లేని కాడికి ఒక సీఎం గారు అక్కడికి కేంద్రం బడ్జెట్ పెట్టే సమయంలో కూడా వెళ్ళారనేది అంత వాల్యుబుల్ అంటేనే వెళ్తారు. సరే అందువల్ల ఇప్పుడు ఇది ఎందుకు హైలైట్ అవుతుందంటే, సీఎం గారు చదువుకొని వచ్చిన తర్వాత కూడా లీడర్‌షిప్ యాంగిల్‌లో చదువుకొని వచ్చిన తర్వాత కూడా భాష మారలేదు అనేది ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది.